హలో గైస్, 'మెర్సీ' అనే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియం సబ్స్క్రిప్షన్‌తో అవైలబుల్‌గా ఉంది. తెలుగు డబ్బింగ్‌తో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. లాస్ట్ మంత్ రిలీజ్ అయింది ఈ మూవీ థియేటర్‌లో. నేను థియేటర్‌లో చూద్దాం అనుకున్నాను, అప్పుడు కుదరలేదు. సో, ఇప్పుడు ఓటీటీలో చూసాను. నాకెలా అనిపించిందో ఇప్పుడు మాట్లాడతా. కథ విషయానికొస్తే ఇది ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్. మన హీరో ఏఐ యూజ్ చేస్తూ క్రిమినల్స్‌ని పట్టుకుంటాడు. అయితే ఒకరోజు మన హీరో ఒక క్రైమ్ ట్రాప్‌లో పడతాడు. ఆ క్రైమ్ ఏందంటే హీరో వాళ్ళ వైఫ్‌ని చంపిండా లేదా అని ఒక 90 మినిట్స్ టైమ్‌లో ప్రూవ్ చేసుకోవాలి. హీరో ముందు ఏఐ జడ్జ్ ఉంటది. హీరో ఒక చైర్‌లో ఉంటాడు. సో, ఆ 90 మినిట్స్‌లో ఏం జరుగుతదన్నదే స్టోరీ లైన్. నిజంగా హీరో వాళ్ళ వైఫ్‌ని చంపిండా లేదా? ఇది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. నాకు కొన్ని విషయాలు నచ్చాయి ఈ మూవీలో, కొన్ని విషయాలు నచ్చలేదు. ముందుగా నాకు నచ్చిన పాయింట్స్ ఏందో చూద్దాం. స్టోరీ లైన్ బాగా అనిపించింది. బట్ నాకు టామ్ క్రూజ్‌ది 'మైనారిటీ రిపోర్ట్' గుర్తొచ్చింది ఈ మూవీ చూస్తుంటే. ఇంకా ఏఐ ఇన్వెస్టిగేషన్, ఆ ఫ్యూచరిస్టిక్ ఐడియాస్, వెపన్స్ ఇవన్నీ చాలా బాగా చూపించారు. లైక్ నిజంగా ఫ్యూచర్‌లో ఇలానే ఉంటదేమో అని అనిపిస్తది మనకి ఈ మూవీ చూస్తుంటే, అంత బాగా చూపించారు. ఇంకా సినిమాటోగ్రఫీ బాగుండే, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుండే, క్రిస్ ప్రాట్ పర్ఫార్మెన్స్ పర్లేదు, బానే ఉండే. సో, ఇవి నాకు నచ్చిన పాజిటివ్స్. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడితే మెయిన్‌గా స్క్రీన్ ప్లే చాలా రొటీన్‌గా అనిపించింది. ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అయితది. బట్ వెళ్ళే కొద్దీ స్క్రీన్ ప్లే రొటీన్‌గా అనిపిస్తది. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా అంతగా అనిపియలేదు నాకు. ఇంకా ఎమోషనల్ డెప్త్ కూడా మూవీలో అంతగా ఉండదు. సో, ఇవన్నీ కాదు మూవీ ఎలా ఉందంటే, నాకైతే వన్ టైమ్ వాచ్ అనిపించింది. యావరేజ్‌గా అనిపించింది. ఐడియా బాగుండే, బట్ ఓవరాల్‌గా చూసుకుంటే యావరేజ్‌గా అనిపించింది. ఒకవేళ మీకు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీస్ నచ్చితే ట్రై చేయండి ఈ మూవీని, చాలా బాగుంటది. లేదు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం తక్కువ పెట్టుకొని చూడండి, పర్లేదనిపిస్తది. మూవీలో బ్యాడ్ సీన్స్ ఏం లేవు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో, ఇది నా రివ్యూ ఆఫ్ 'మెర్సీ' మూవీ. చూడండి, చూస్తే ఎలా అనిపించిందో కామెంట్స్‌లో రాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.